సో ఈ రోజు క్లాస్ లో మనం ల్యాబ్ కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం కొన్ని బేసిక్ ట్యాగ్స్ చూసాము. సో ఈ రోజు మనం ల్యాబ్ కి సంబంధించి అంటే మీ సిలబస్ ప్రకారంగా ల్యాబ్ లో మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఈ రోజు మనం చూడబోతున్నాము. ఒక 3 ప్రోగ్రామ్స్ అలా చూద్దాం. ఓకే, సో స్క్రీన్ షేర్ చేశాను, వచ్చిందా అందరికి? ఓకే ఓకే అమ్మా. సో ఫస్ట్ నోట్ చేసుకోండి, మనం ఈ రోజు ఒక 3 ప్రోగ్రామ్స్ చూడబోతున్నాము. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే మొన్న మనం బేసిక్ ప్రోగ్రామ్ చూసాము, అంటే ఒక దాన్ని ఏమంటారంటే సిలబస్ ప్రకారంగా మీరు ల్యాబ్ లో చేయాల్సిన ఖచ్చితమైన ప్రోగ్రామ్స్ ఈ రోజు చూద్దాం. కొన్ని రాసుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ నోట్స్ రాసుకోండి. మీరు ల్యాబ్ లో చేయాల్సింది, ప్రాక్టీస్ చేయాల్సింది, అబ్జర్వేషన్ రికార్డ్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ నేను మెన్షన్ చేస్తాను మీకు. సో దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్, రైట్ ఏ HTML program. Write a HTML program to illustrate various text formattings. ఓకే, సో అంటే మనం మన వెబ్ పేజ్ని డిజైన్ చేసుకునేటప్పుడు టెక్స్ట్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటాం, రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి మనకి HTML అనేది ఈ ప్రోగ్రామ్లో మనం చూడాలి. ఓకే, ఫస్ట్ మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఓకే, సో ఇది మనకి ఉండేటువంటి వేరియస్ కనిపిస్తుందా అందరికి? రైట్. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, నార్మల్ ప్రోగ్రామ్స్ లో అంటే మన సిలో కానీ జావాలో కానీ చూస్తే ప్రోగ్రామ్ రాసిన తర్వాత అవుట్పుట్ కోసం మనం ప్రయత్నం చేస్తాం. కానీ HTML ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. HTML ల్యాబ్ లో మనం ప్రోగ్రామ్స్ చేయాలి అంటే ఫస్ట్ అవుట్పుట్ ఏంటో మనకు ఒక ఐడియా ఉండాలి. అవుట్పుట్ ప్రకారమే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రాయటం జరిగింది. అదొక మేజర్ డిఫరెన్స్, మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సంబంధించిన అన్ని ల్యాబ్స్ లో కూడా ప్రోగ్రామ్ రాసిన తర్వాతే అవుట్పుట్ కోసం మనం ప్రయత్నం చేస్తాం. కానీ వెబ్ టెక్నాలజీ ల్యాబ్ లో మొదట అవుట్పుట్ ఏమిటి అని మీకు తెలిస్తేనే దానికి అనుగుణంగా మీరు ప్రోగ్రామ్ రాయగలరు. సో ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట. వీటిల్లో కొన్ని మనకి ఇక్కడ స్క్రీన్ మీద పొందుపరచడం జరిగింది. ఓకే, సో మనకు ఉండే ట్యాగ్స్ లో కొన్నిటిని ఉపయోగించడం వల్ల టెక్స్ట్ అనేది ఇలా మారుతూ ఉంటది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫస్ట్ వన్ బోల్డ్ టెక్స్ట్ అంటే లావుగా ఉంటది. సో సెకండ్ వన్ ఇటాలిక్ టెక్స్ట్, కొంచెం స్లాంట్ గా ఉంటది. దిస్ ఈజ్ ఎంఫసైజ్డ్ టెక్స్ట్, మీరు ఇక్కడ చూడొచ్చు కొంత సైజ్ పెరిగింది అనమాట దీనికి. నెక్స్ట్ దిస్ ఈజ్ మార్క్డ్ టెక్స్ట్, ఒక మార్కర్ తో మనం డ్రా చేసినట్టుగా వస్తుంది. దిస్ ఈజ్ స్మాలర్ టెక్స్ట్, సైజ్ తగ్గిపోయింది. దిస్ ఈజ్ ఇన్సర్టెడ్ టెక్స్ట్, అంటే ఇది కొత్తగా దీంట్లో మనం యాడ్ చేసాము అని చెప్పడం కోసం ఏదైతే టెక్స్ట్ ని మనం యాడ్ చేసామో దాని కనుక ఇన్సర్ట్ ట్యాగ్ పెడితే దాని కింద ఇలా అండర్లైన్ వచ్చింది అనమాట, ఇది కొత్తగా యాడ్ చేయబడింది. సో దిస్ ఈజ్ డిలీటెడ్ టెక్స్ట్, అంటే ఈ టెక్స్ట్ అనేది ఈ పారాగ్రాఫ్ లో లేదు అని చెప్పడం కోసం ఏం చేస్తాం, దాన్ని స్ట్రైక్ త్రూ చేస్తాం, ఒక లైన్ గీసేసినట్లుగా వచ్చింది అనమాట. అంటే ఈ టెక్స్ట్ ని మీరు కన్సిడర్ చేయొద్దు అని చూపించడం అనమాట. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ ఆల్రెడీ మీరు చూసారు. ఓకే, సో H2O అలానే X2, వీటిని మనం చేసేటప్పుడు H2O X2 చేసేటప్పుడు ఏంటంటే మీరు చూస్తారు కదా, H2O 2 అనేది H కింద రావాలి, ఇదిగోండి ఇలా ఉండాలి. నార్మల్ టెక్స్ట్ లా రన్నింగ్ లో ఉంటే దాని కింద సబ్స్క్రిప్ట్ లో రావాలి కాబట్టి ఇది ఇలా రాస్తాం అనమాట. దీనికి ఒక ట్యాగ్ ఉంటుంది, దాని యొక్క పొజిషన్ ని మార్చేది. అలానే X2 మీరు మ్యాథ్స్ లో చేసేటప్పుడు X2 అని రాస్తారు, పవర్ లో చూపించాలి. పవర్ లో చూపించాలంటే నార్మల్ టెక్స్ట్ ఇలా ఉంటే దానికి పైన ఉండాలి, కార్నర్ లో ఉండాలి. సో ఈ విధంగా రావాలంటే మీరు సూపర్ స్క్రిప్ట్ అనే ట్యాగ్ ను ఉపయోగించాలి. ఓకే, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఈ ట్యాగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ మొత్తం కూడా ట్యాగ్స్ యొక్క అవుట్పుట్. ఓకే, సో ఇకపోతే ఈ అవుట్పుట్ రావాలంటే మీరు రాసుకోవాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే నేను ఒకసారి చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. So this is the first program in our web technology lab regarding your observation and record. Okay, so this is the program.
ఓకే, కనిపిస్తున్నాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న అందరూ దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ట్యాగ్స్ అన్నమాట. ఇదిగోండి, బి ఫర్ బోల్డ్, ఐ ఫర్ ఇటాలిక్, ఈఎం ఎంఫసైజ్, మార్క్డ్, ఎంఆర్కే అంటే మార్క్డ్ అన్నమాట, స్మాలర్ ట్యాగ్, ఇన్సర్ట్, డిలీట్, ఇదిగోండి సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. ఓకే, సో ఇవన్నీ మీకు తెలిసిన ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ మనకి బేసిక్ ట్యాగ్ అన్నమాట. బాడీ, మనం బాడీలో ఏదైతే రాస్తాం అదే వైట్ పేజ్ మీద మనకు కనిపిస్తూ ఉంటది. సెంటర్, పేజ్ మిడిల్ లో చూపించాలి కాబట్టి మనం సెంటర్ అని పెట్టుకున్నాం. ఓకే, అలానే ఇది బిఆర్ ట్యాగ్ మనం చెప్పాను కదా, ఒక న్యూ లైన్ లోకి నెక్స్ట్ లైన్ నెట్టేస్తా ఉంటుంది. అంటే దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్ తర్వాత ఒక బ్రేక్ వచ్చింది అనమాట, పేజ్ బ్రేక్ అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళింది. నెక్స్ట్ లైన్ ఇది వస్తుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి నెక్స్ట్ లైన్ లోకి రావాలనుకున్నప్పుడు, నెక్స్ట్ లైన్ లో మనకు అవుట్పుట్ రావాలనుకున్నప్పుడు మనం బిఆర్ ట్యాగ్ ని ఉపయోగిస్తాం. సో బిఆర్ ట్యాగ్ లేదనుకోండి పక్క పక్కనే వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను. నేను బిఆర్ ట్యాగ్ తీసేసాను, చూడండి ఈ లైన్ కూడా పక్కకి వచ్చేసింది అనమాట. ఓకే, అలా కాకుండా మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలనుకుంటే ఇక్కడ మనం బిఆర్ ట్యాగ్ ని ప్లేస్ చేసుకోవచ్చు. బిఆర్ ట్యాగ్ లైన్ బ్రేకింగ్ ట్యాగ్ అన్నమాట, అది నెక్స్ట్ లైన్ లోకి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద అవుట్పుట్. దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి బాబు, అర్థం కాలేదా? హలో, దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇది మీరు చేయాల్సిన ప్రోగ్రామ్. ఓకే, టెక్స్ట్ ఫార్మాటింగ్, దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ టెక్స్ట్ ఫార్మాటింగ్. మన వెబ్ పేజ్ లో కనిపించే టెక్స్ట్ ని రకరకాలుగా మనం ఫార్మాట్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా, క్లియర్ అమ్మా? ఇంతవరకు అర్థమైందా మీకు? yes sir. Okay, then write on the next program, second program. Write a HTML program. Write a HTML program to illustrate font variations. To illustrate font variations. To illustrate font variations. ఓకే, సో ఫాంట్ వేరియేషన్స్ అంటే ఏంటంటే మీరు చూస్తూనే ఉంటారు ఏదన్నా వర్డ్, నేను మీకు కొన్ని చూపిస్తాను, ఇక్కడ శాంపుల్ చూపిస్తాను. ఫాంట్ వేరియేషన్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఓకే, సో మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ లో మీరు మీ మెటీరియల్ని రెడీ చేసుకుంటున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ టెక్నాలజీ సంబంధించిన మెటీరియల్ మీరు రెడీ చేసుకుంటున్నారు. ఓకే, సో ఈ వెబ్ టెక్నాలజీస్ అని జనరల్ గా ప్లెయిన్ గా ఇలా కనిపిస్తుంది కదా, ఇలా కాకుండా మీరు దీనికి ఒక స్టైల్ ఇవ్వచ్చు యూజింగ్ దిస్ ఫాంట్స్. తెలుసు కదా మీకు, తెలిసే ఉంటది ఇది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్, వీటిని ఫాంట్స్ అంటారు. అంటే స్టైల్స్ అన్నమాట. మన టెక్స్ట్ ని ఏ స్టైల్లో చూపించవచ్చు అనడానికి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. నేను దీని సైజ్ పెంచుతాను మీకు కనిపించడానికి. ఓకే, సో మామూలుగా టైప్ చేస్తే ఇలా ఉంటది డిఫాల్ట్ గా. దీన్ని మనం ఫాంట్స్ మార్చుకుంటా ఉండొచ్చు. చూడండి, నేను ఇక్కడ మారుస్తుంటే మీకు తెలుస్తూ ఉంటది. ఓకే,
సో మనకి ఏది ఫాంట్ బాగుంటుంది, ఈ రిక్వైర్మెంట్ ఇది మనకి సూట్ అవుతుంది అనుకుంటే ఆ ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ ద ఫాంట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఫాంట్ నేమ్స్ అనమాట. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా చూడండి. క్యాంబ్రియా, క్యాలిబ్రీ, టైమ్స్ న్యూ రోమన్, ఓకే, ఏజెన్సీ, బొడోని, కాపర్లేటివ్ గాథిక్, ఫోర్ట్రేస్, సెంచురీ గాథిక్, ఇవన్నీ కూడా ఫాంట్ నేమ్స్ అంటారు వీటిని. ఓకే, టెక్స్ట్ యొక్క స్టైల్ ని మార్చడానికి ఉపయోగించేవి ఇవన్నీ కూడా అనమాట. ఓకే, చూడండి నేను ఇక్కడ మారుస్తుంటే ఆటోమేటిక్ గా టెక్స్ట్ యొక్క స్టైల్ మారిపోతూ ఉంటది. ఓకే, సో వీటిని ఫాంట్స్ అంటారు. మన వర్డ్ లో కానీ నోట్ ప్యాడ్లో ఎక్కడైనా వీటిని గమనించవచ్చు మీరు. ఈ ఫాంట్స్ అని మనకు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎలాగైతే మనం ఒక డాక్యుమెంట్ లో రైటింగ్ చేసేటప్పుడు ఫాంట్స్ మార్చుకోవచ్చో టెక్స్ట్ కి, అలానే వెబ్ పేజ్ లో మనం చూపించే టెక్స్ట్ కూడా ఫాంట్ అనేది మనం మార్చుకోవచ్చు. ఓకే, సో ఈ ఫాంట్స్ అన్ని మనం అక్కడ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఫాంట్ యొక్క నేమ్స్, ఇవన్నీ ఫాంట్స్ అన్నమాట. మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. వాటిలో కొన్ని గుర్తుపెట్టుకొని వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే వీటిలో కొన్నిటిని మనం ఇక్కడ చూపించబోతున్నాం. ఫాంట్ వేరియేషన్స్ అనే ప్రోగ్రామ్ లో చూడండి. ఓకే, సో ఇదన్నమాట. మీరు అవుట్పుట్ గమనించవచ్చు. ఇక్కడ నేను జూమ్ చేస్తాను. ఓకే, కనిపిస్తుందమ్మా? ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్స్ అప్లై చేయబడినటువంటి టెక్స్ట్. ఓకే, సో ఇది ఒక ఫాంట్ లో ఉంటది. డెస్క్టాప్ ఒకటి, కంప్యూటర్ జనరేషన్స్, టెక్నాలజీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏబిఆర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫాంట్స్ మనం అప్లై చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు కనుక గమనిస్తే అన్ని టెక్స్ట్ యొక్క సైజ్ ఒకేలాగా లేదు. ఒక్కొక్క దాని సైజ్ ఒక్కొక్కలాగా ఉంది. ఓకే, అలానే కొన్ని టెక్స్ట్ యొక్క కలర్ కూడా మార్చబడింది. కలర్ ఇదిగోండి, ఇది రెడ్ కలర్ లో ఉంది, ఇది గ్రీన్ కలర్ లో ఉంది, ఇది పర్పుల్ కలర్ లో ఉంది, మిగతా అన్ని బ్లాక్ కలర్ లో ఉంది. సో ఈ ఫాంట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మనం టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ ని మార్చొచ్చు, టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ ని మార్చొచ్చు, టెక్స్ట్ యొక్క కలర్ ని కూడా మనం మార్చొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద అవుట్పుట్ వీ హ్యావ్ టు ప్రింట్. అంటే టెక్స్ట్ ఇవే ఉండాలి లేదు, మనం శాంపుల్ కొన్ని తీసుకున్నాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఫాంట్ వేరియేషన్స్ లో మనం డిఫరెంట్ ఫాంట్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్ ఇవి మనం చూపించబోతున్నాం. ఓకే, ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాల్సింది ఏంటంటే, దీని ప్రోగ్రామ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ట్యాగ్స్ మనం రాసుకుంటూ వెళ్తాం కదా జనరల్ గా మనం ఫాంట్. ఓకే, మామూలుగా HTML అలా రాస్తే వెళ్తాము. ఈ ట్యాగ్స్ రాసేటప్పుడు ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో మనం ఆ ట్యాగ్ యొక్క నేమ్ ఆర్ ఎలిమెంట్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, ఇలా జనరల్ గా ఇస్తే దీంట్లో మనం ఏమీ సెట్టింగ్స్ ఇచ్చినట్టు కాదు. జనరల్ గా దానికి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆటోమేటిక్ అప్లై చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ ట్యాగ్ ని ఉపయోగించేటప్పుడు దానికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ మనం అప్లై చేయాలనుకుంటే ప్రతి ట్యాగ్ లోపల కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, యాట్రిబ్యూట్స్, వాటిని మీరు ప్రాపర్టీస్ అని కూడా పిలవచ్చు. యాట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్. ప్రతి ట్యాగ్ కి కొన్ని స్పెషల్ యాట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం అప్పుడప్పుడు వచ్చింది. సో మనం వాటిని ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసిన ప్రోగ్రామ్ లానే ఈ ఫాంట్ ట్యాగ్ ఏదైతే ఉందో, సో ఈ ఫాంట్ ట్యాగ్ సంబంధించి మనం ఉపయోగించిన యాట్రిబ్యూట్స్ ఏంటంటే, ఒకటి ఫేస్, రెండోది కలర్, మూడోది సైజ్. ఇవి దీని యాట్రిబ్యూట్స్. మీరు ఇక్కడ ప్రోగ్రామ్ లో కూడా చూడొచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ప్రోగ్రామ్ లో కూడా కనిపిస్తుంది. ఇదిగోండి, ఫేస్, సైజ్, కలర్, ఈ మూడింటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్. ట్యాగ్, ఆ ట్యాగ్ కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ అంటారు, ఆర్ ప్రాపర్టీస్. ఓకే, ఈ ట్యాగ్ కి
ఒక స్పెషల్ ఫీచర్ ని తీసుకురావడానికి, అంటే నార్మల్ గా మనం అప్లై చేయలేదు అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇక్కడ కొన్నిటికి కలర్ ఇచ్చాను, కొన్నిటికి కలర్ ఇవ్వలేదు. ఓకే, ఇగోండి ఒక 3 టెక్స్ట్లకు మాత్రం కలర్ ఇచ్చాను, రెడ్, గ్రీన్, పర్పుల్ అని. మధ్యలో ఉన్న వాటికి నేను కలర్ ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవటం ఏమైంది చూడండి, ఏటికైతే నేను కలర్ ని మెన్షన్ చేశానో వాటికి మాత్రమే కలర్స్ వచ్చినాయి. మెన్షన్ చెయ్యని వాటికి డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఉండే బ్లాక్ కలరే వచ్చేసింది. ఓకే, సో అట్రిబ్యూట్స్ ని ఉపయోగించుకుంటే, వాటిని మనం కనుక యాక్టివేట్ చేసుకుంటే మనకి నచ్చిన విధంగా మన టెక్స్ట్ ని డిజైన్ చేసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ రాయకపోతే డిఫాల్ట్ గా సిస్టమ్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే అవుట్పుట్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఫాంట్ ట్యాగ్ సంబంధించిన కొన్ని వేరియేషన్స్ చూస్తున్నాం కాబట్టి, సో ఫాంట్ ట్యాగ్ లో ఉండే 3 ముఖ్యమైన అట్రిబ్యూట్స్, ఫేస్ ఒకటి, సైజ్, కలర్, ఈ మూడిటిని మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఓకే, ఫేస్ అనేది ఏం చెప్పిద్ది అంటే ఆ ఫాంట్ యొక్క స్టైల్. మీరు ఇందాక వర్డ్ లో చూసారు కదా, ఇదిగోండి అల్జీరియన్, ఏరియల్, కామిక్ సెన్స్, బ్రాడ్వే, హెల్వెటికన్ అండ్ ఇంపాక్ట్. దీస్ ఆర్ ఆల్ ద స్టైల్ నేమ్స్. మనకి నోట్ ప్యాడ్ లో కానీ లేదా వర్డ్ లో కానీ మనకి స్టైల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. అలానే సైజ్ ఎంతలో ఉండాలి అనేది మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆ సైజ్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అలానే కలర్, మనకి సపోర్ట్ చేసినటువంటి RGB కలర్స్ లో 256 కలర్స్ లో మనకి ఏదైనా సరే ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. ఆ కలర్ నేమ్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఈ విధంగా ఫాంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ మూడింటిని మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. వీటిని ఉపయోగించడం వల్ల మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ద ఫాంట్ వేరియేషన్స్. ఇవే అని కాదు, మీరు ఇంకా కావాలంటే వేరే ఫాంట్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. వాటికి మీరు డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు, డిఫరెంట్ సైజెస్ లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందమ్మా ఫాంట్ వేరియేషన్స్? ఓకే, సో ఇది రాసుకోండి. ట్యాగ్స్ కి మనకి ఏముంటాయి అంటే స్పెషల్ గా అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్. చాలా ట్యాగ్స్ మనం ఉపయోగిస్తాం ఇక్కడ నుంచి. కొన్ని బేసిక్స్ వాటికి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏందా మీరు చూసిన BR ట్యాగ్ కానీ, సెంటర్ ట్యాగ్ కానీ, HTML ట్యాగ్ కానీ, అలాంటి వాటికి మన అట్రిబ్యూట్స్ స్పెషల్గా ఉపయోగించాం. కానీ ఇలాంటి స్పెషల్ పర్పస్ ఉపయోగించే ఫాంట్ కానీ, నెక్స్ట్ మనం చూడబోతాం ఇమేజ్ ట్యాగ్స్ కానీ, యాంకర్ ట్యాగ్స్ కానీ, ఇలాంటి వాటికి మనం ఖచ్చితంగా అట్రిబ్యూట్స్ ని ఉపయోగించాల్సిందే. ఇలా ఉపయోగిస్తేనే మనకి మంచి అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫేస్, కలర్, సైజ్ అనేవి అట్రిబ్యూట్స్ అన్నమాట. ఫాంట్ ట్యాగ్ సంబంధించిన అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్. ఓకేనా, నోట్ చేసుకున్నారమ్మా? సో ఇది సెకండ్ ప్రోగ్రామ్. అలానే దిస్ ఇస్ ద కోడ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, సో ఇక థర్డ్ ప్రోగ్రామ్ కి వెళ్లే ముందు మనం కొన్ని ట్యాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో థర్డ్ ప్రోగ్రామ్ కి వెళ్లే ముందు మనకి ముఖ్యమైన ట్యాగ్స్ ఇక్కడ అవసరమైన ఏంటంటే నోట్ చేసుకోండి. ఒకటి IMG ట్యాగ్. ఓకే, సో దీన్ని మనం సింపుల్ గా ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ రెండు ఒకటే, IMG. ఓకే, సో దీన్ని ఎందుకు ఉపయోగిస్తా? IMG అంటే ఇమేజ్ అన్నమాట. ఓకే, సో టు ప్లేస్ ద ఇమేజెస్, నోట్ చేసుకోండి మీరు కూడా, టు ప్లేస్ ద ఇమేజెస్ ఇన్ వెబ్ పేజెస్ we use IMG ట్యాగ్. IMG అంటే ఇమేజ్ కి సంబంధించి అన్నమాట. టు ప్లేస్ ద ఇమేజెస్ ఇన్ వెబ్ పేజెస్ we use IMG ట్యాగ్. ఓకే, సో ఈ IMG ట్యాగ్ డైరెక్ట్ గా ఇలా రాస్తే మనకి ఏ ఉపయోగం ఉండదు. అంటే నేను ఇప్పుడు ఇమేజ్ ని ప్లేస్ చేయాలనుకోండి, సింపుల్ గా IMG. ఓకే, దీని లోపల ఏం రాస్తారు? IMG. ఇలా రాస్తే నాకు ఏ ఉపయోగం లేదు. దీనివల్ల మనకు అవుట్పుట్ కూడా ఏం రాదు. సో ఇమేజ్ ని మీరు వెబ్ పేజ్ లో ప్లేస్ చేయాలనుకున్నారు కాబట్టి ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది, దాని సోర్స్ ఏంటి, అలానే ఆ ఇమేజ్ మీ వెబ్ పేజ్ లో ఎంత సైజులో కనిపించాలి, స్క్రీన్ మొత్తం కనిపించాలా, ఎక్కడో ఒక మూలన ఉండాలా, లేదా మధ్యస్థంగా ఉండాలా అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం ఇమేజ్ ట్యాగ్ సంబంధించిన కొన్ని అట్రిబ్యూట్స్ మనం చూద్దాం. ఓకే, ముఖ్యంగా ఇమేజ్ ట్యాగ్ ఎలా వర్క్ అయ్యిందంటే IMG స్పేస్ SRC అంటే సోర్స్ అన్నమాట, ఎక్కడ ఉంది పిక్చర్ అనేది. ఓకే, సపోజ్ element.jpg. ఓకే, మీరు సోర్స్ ఫైల్ ఇచ్చేటప్పుడు దాని ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ మనకి పిక్చర్స్ లో మీకు తెలుసు కదా, .jpg, .png ఇలా ఉంటాయి అన్నమాట ఇమేజెస్ కి సంబంధించి. ఓకే, మీరు ఏదైతే
ఫైల్ ని ఏదైతే ఇమేజ్ ని మీ వెబ్ పేజ్ లో ప్లేస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఫైల్ నేమ్ కంప్లీట్ గా ఇలా ఇవ్వాలన్నమాట. ఎలిమెంట్ డాట్ జేపీజీ. ఓకే, సో ఈ ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ఏం చెప్పిద్దంటే ఇమేజ్ ఎక్కడ ఉంది, దాని మీద ఎప్పుడు ప్లేస్ చేయబోతున్నారు, ఈ వెబ్ పేజ్ లో ప్లేస్ చేయబోతున్నారు కదా, దానికి ఎక్స్టెన్షన్ మొత్తం ఇది చెప్పిద్ది అనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వెబ్ పేజ్ డిజైన్ చేసిన ఫోల్డర్ లోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, మొన్న మీరు ఆల్రెడీ ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి చూసారు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఒక ఇమేజ్ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో దీని కోడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సార్ ఓకే, సో ఇక్కడ మనం ఉపయోగించిన ఇమేజ్ ఏంటంటే చూడండి, ఇదిగోండి. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఉంది కదా, ఇమేజ్ డాట్ జేపీజీ, ఇదిగోండి ఇమేజ్ డాట్ జేపీజీ అని ప్లేస్ చేసాం. ఓకే, సో ఈ ఫోల్డర్ లోనే ఇక్కడే మనం ప్రోగ్రామ్స్ రాసాం కాబట్టి ఈ ఫోల్డర్ లోనే మనకి ఇమేజ్ డాట్ జేపీజీ ఓకే ఉందా, ఇక్కడ ఇదిగోండి ఇది ఇక్కడ ఉంది ఇమేజ్ డాట్ జేపీజీ. సో ఏ ఫోల్డర్ లో అయితే మనం వెబ్ పేజ్ ని డిజైన్ చేస్తామో అదే ఫోల్డర్ లో కనుక ఇమేజెస్ ఉంటే డైరెక్ట్ గా ఆ ఇమేజ్ పేరుని మళ్ళీ ఇలా రాసుకోవచ్చు. ఇదిగోండి ఇమేజ్ డాట్ జేపీజీ. అలా కాకుండా మీరు రాసేటప్పుడు మీ ఇమేజ్ ఈ ఫోల్డర్ లేదు, వేరే ఫోల్డర్ లో ఉంది, అలా ఉన్న పక్షంలో మీరు దాని కంప్లీట్ పాత్ అనేది మెన్షన్ చేయాలి. అంటే కంప్లీట్ గా ఎక్కడ ఉంది అనేది మీరు మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను సోర్స్ ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఎలిమెంట్ డాట్ జేపీజీ అనేది ఇదే ఫోల్డర్ లో ఉందనుకోండి ఇలా రాస్తాను. అది వేరే ఫోల్డర్ లో ఉందనుకోండి, ఓకే, దెన్ ఐ నీడ్ టు మెన్షన్ ద కంప్లీట్ పాత్. కంప్లీట్ పాత్ అనేది నేను ఇవ్వాలి, ఎక్కడ ఉంది అని మెన్షన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సోర్స్ అనేది ఎక్కడో వేరే ఫోల్డర్ ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తానంటే ఈ డ్రైవ్ లో న్యూ ఫోల్డర్ లో WT లో ఇక్కడ నాకు xyz.jpg అనేది ఉందనుకోండి, అప్పుడు ఇలా తీసుకోవాలి. ఓకేనా, సో చూడండి మనకి గనక మనం వర్క్ చేసే ఫోల్డర్ లోని ఇమేజ్ ఉంటే ఇలా తీసుకుంటాము. అదర్వైజ్ మనకి ఎక్కడైతే ఏ ఫోల్డర్ లో అయితే ఆ ఇమేజ్ ఉందో దాని కంప్లీట్ పాత్ అనేది మనం ఇస్తాం అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ద కంప్లీట్ పాత్. ఈ విధంగా మనం కంప్లీట్ పాత్ అనేది ఇవ్వాలి, రైట్. సో ఇమేజ్ ట్యాగ్ సంబంధించి మనం ఎస్ఆర్సి సోర్స్ అంటే మన ఇమేజ్ ఎక్కడ ఉందో చెప్పాం. ఇంకా ముఖ్యమైన 2 అట్రిబ్యూట్స్ ఏంటంటే హైట్, విడ్త్. ఓకే, మన ఇమేజ్ వెబ్ పేజ్ లో ఎంత సైజులో కనిపించాలి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో హైట్ ఈజ్ ఈక్వల్స్ టు విడ్త్ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాం అనమాట. ఓకే, సో 300, 600. ఓకే, సో దీస్ వాల్యూస్ ఆర్ ద పిక్సెల్స్. ఓకే, జనరల్ గా ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మనకి ఇమేజ్ ఇంత చిన్న సైజులో వచ్చింది వెబ్ పేజ్ లో. ఓకే, అసలు యాక్చువల్ గా ఇమేజ్ ఎంత సైజు ఉండేదో చూడండి మీరు, నేను అది ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, ఇంత పెద్ద ఇమేజ్. సో ఇంత పెద్ద ఇమేజ్ మన అవుట్పుట్ లో మాత్రం ఇంత చిన్న ఇమేజ్ గా చూపిస్తున్నాం. ఎలా పాసిబుల్ అయింది? మొత్తం ఇమేజ్ మొత్తం మన వెబ్ పేజ్ నిండా ఉండాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు దాని సైజుని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇమేజ్ యొక్క హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అనేది మీరు ఈ ఐఎంజీ ట్యాగ్ లో మెన్షన్ చేస్తారు. ఇది కొంచెం చూడండి, ఐఎంజీ ట్యాగ్ లో హైట్ విడ్త్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు హైట్ విడ్త్ మెన్షన్ చేయడం వలన అంత సైజ్ లో, ఇవన్నీ పిక్సెల్స్ అన్నమాట, ఈ పిక్సెల్ సైజ్ లో మీకు ఆ ఇమేజ్ అనేది వెబ్ పేజ్ లో క్రియేట్ చేయబడుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఐఎంజీ ట్యాగ్ ను ఉపయోగించేటప్పుడు మనం ముఖ్యంగా 3 రకాల అట్రిబ్యూట్స్ ని ఖచ్చితంగా వాడతాం. ఒకటి సోర్స్, ఆ ఇమేజ్ ఎక్కడుంది మనం తెలియచేయాలి ఇమేజ్ ఐఎంజీ ట్యాగ్ కి. రెండోది హైట్, మూడోది విడ్త్. సో ఆ ఇమేజ్ ని మన వెబ్ పేజ్ లో ప్లేస్ చేసినప్పుడు దాని హైట్ ఎంత ఉండాలి,
విడ్త్ ఎంత ఉండాలనేది కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. దాని హైట్ ఎంత, విడ్త్ ఎంత, విడ్త్ ఎంత ఈ మెన్షన్ చేయడం కోసం మనం హైట్, విడ్త్ అనే 2 అట్రిబ్యూట్స్ ని ఉపయోగిస్తాం. ఓకే, ఈ విధంగా అన్నమాట. సో టోటల్ గా ఇప్పుడు మనం ఐఎంజీ ట్యాగ్ ని రాయాలనుకుంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే source is equals to suppose xyz.jpg, height is equals to 300, width is equals to 600, like this. ఓకే, ఈ విధంగా మనకి ఐఎంజీ ట్యాగ్ అనేది ఉండదు. దిస్ ఈస్ ద సింటాక్స్. మనం ఇలా రాసుకుంటాం అన్నమాట. ఓకే, నోట్ చేసుకోండి మీరు కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ మధ్యలో స్పేస్ ఖచ్చితంగా ఉండదు. ఇక్కడ ఐఎంజీ ట్యాగ్ రాసిన తర్వాత దీనికి కొంచెం ఒక స్పేస్ ఇచ్చిన తర్వాతే అట్రిబ్యూట్, మళ్ళీ దీనికి ఒక స్పేస్ ఇచ్చిన తర్వాతే 2వ అట్రిబ్యూట్, మళ్ళీ దీనికి స్పేస్ ఇచ్చిన తర్వాత 3వ అట్రిబ్యూట్. ఖచ్చితంగా స్పేస్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే అన్ని కలిసిపోతాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఐఎంజీ తర్వాత ఇక్కడ మీకు ఒక స్పేస్ ఉండాలి. ఓకే, ఇదిగోండి, ఇక్కడ ఒక స్పేస్ ఉండాలి, ఇక్కడ ఒక స్పేస్ ఉండాలి, ఇక్కడ ఒక స్పేస్ ఉండాలి. బట్ మధ్యలో స్పేస్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దిస్ ఈస్ ద ఐఎంజీ ట్యాగ్. అర్థమైందమ్మా? ఇమేజ్ ట్యాగ్. ఓకేనా? ఇమేజ్ ట్యాగ్. ఓకే సార్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ట్యాగ్ మనం చూడాల్సింది, మనకి విరివిగా మన వెబ్ పేజెస్ లో ఉపయోగించేది యాంకర్ ట్యాగ్ అంటారు. ఓకే, సో ఇది యాంకర్ ట్యాగ్. దీన్ని మనం ఎక్కువ ఉపయోగిస్తుంటాం, యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ ఎందుకు ఉపయోగిస్తామంటే, మీరు చూసే ఉంటారు, ఏదైనా ఒక వెబ్ పేజ్ లో మీరు క్లిక్ చేయడానికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మనల్ని వేరే పేజ్ లోకి అది తీసుకెళ్తూ ఉంటది. ఓకే, మీరు చూసే ఉంటారు కదా. ఇక్కడ చూడండి, మన ఎగ్జాంపుల్ లో కనుక చూస్తే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు గో టు గూగుల్ అని మనకి హ్యాండ్ సింబల్ వస్తుంది. సో నార్మల్ గా ఈ వెల్కమ్ టు వెబ్ టెక్నాలజీస్ మీద అదేం రావట్లేదు. నేను ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు చూడండి, నేను జూమ్ చేస్తాను. ఓకే, ఇదిగోండి, ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ మీద నేను కర్సర్ ప్లేస్ చేసినా ఏం రావట్లేదు. ఇదిగోండి, ఇక్కడ వెల్కమ్ టు వెబ్ టెక్నాలజీస్ మీద కర్సర్ ప్లేస్ చేసినా ఏం రావట్లేదు. కానీ క్లిక్ హియర్ టు గో టు గూగుల్ అనే దాని మీద నేను కర్సర్ ప్లేస్ చేస్తే మాత్రం హ్యాండ్ సింబల్ వస్తుంది. బికాస్ దిస్ టెక్స్ట్ ఈజ్ ఏ హైపర్ లింక్. ఇది ఒక హైపర్ లింక్ అన్నమాట. చెప్పాను కదా, హైపర్ లింక్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనం దాని మీద క్లిక్ చేస్తే అది మనల్ని ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి తీసుకెళ్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, చూసారా, నన్ను గూగుల్ సైట్కి తీసుకెళ్ళిపోయింది. ఓకే, సో హైపర్ లింక్ అన్నమాట. ఈ హైపర్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలంటే యూజింగ్ దిస్ యాంకర్ ట్యాగ్. ఓకే, నోట్ చేసుకోండి, యాంకర్ ట్యాగ్. ఓకే, సో యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే రాసుకోండి, to create hyperlinks in the web pages, we use anchor tag. Okay, next, ఈ హైపర్ లింక్స్ ఏవైతే ఉన్నాయో మన లింక్స్ అంటాం అనమాట. ఈ హైపర్ లింక్స్ ని ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఏంటి హైపర్ లింక్స్ అంటే, ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్ కి మనకి డైరెక్షన్ అనమాట. ఇది వెబ్ పేజ్ టు వెబ్ పేజ్ అంటే ఇక్కడ ఈ పేజ్ లో క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ కి తీసుకెళ్ళేది, అది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. ఓకే, ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి? ఒకే పేజ్ లో, సపోజ్ మీ పేజ్ చాలా పొడుగుంది అనుకోండి, చాలా పెద్ద పేజ్ అనుకోండి. ఓకే, సపోజ్ మీరు డిజైన్ చేసిన వెబ్ పేజ్ చాలా పెద్ద పేజ్, అది మొత్తం స్క్రీన్ లో కనిపించదు. స్క్రాల్ చేస్తూ ఉంటే ఎప్పుడో కనిపిస్తూ ఉంటది. సో మీ దాంట్లో చాలా హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ మీరు ఏం చేయొచ్చు అంటే వాటికి కూడా లింక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, వాటిని మీరు సెక్షన్స్ అని పిలవచ్చు. లింక్స్ క్రియేట్ చేసి ఇక్కడ హెడ్డింగ్స్ లాగా పెట్టండి. సెక్షన్ 1కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, సెక్షన్ 2కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, సెక్షన్ 3కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని మీరు ఫస్ట్ లో పెట్టచ్చు. వెబ్ పేజ్ పెట్టిన తర్వాత మీరు ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తారో సెక్షన్ 1 అని అనుకోండి, ఆటోమేటిక్ పేజ్ అంతా స్క్రాల్ అయ్యి సెక్షన్ 1 దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళింది.
సెక్షన్ 2 అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా పేజ్ మొత్తం స్క్రాల్ అయిపోయి సెక్షన్ 2 దగ్గరికి తీసుకెళ్ళింది. సెక్షన్ 3 అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ పేజ్ మొత్తం వెళ్ళిపోయి సెక్షన్ 3 దగ్గరికి వస్తుంది. సో ఇంటర్నల్ గా ఒక వెబ్ పేజ్ లో కూడా మనం లింక్స్ ని క్రియేట్ చేయొచ్చు. వెబ్ పేజ్ లో ఉండే ఇంటర్నల్ లింక్స్ ని క్రియేట్ చేయడానికి సో మనం ఈ యాంకర్ ట్యాగ్ ని ఉపయోగించవచ్చు. సో ఇదేం చెప్పొచ్చు అంటే విత్ ఇన్ ఏ వెబ్ పేజ్, విత్ ఇన్ ఏ వెబ్ పేజ్ కూడా మనం లింక్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, దానికి మనం ఈ యాంకర్ ట్యాగ్ ని ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి, యాంకర్ ట్యాగ్ ని మనం రెండు పర్పస్ లో వాడతాము. ఒకటి హైపర్ లింక్స్ కి, రెండోది ఇంటర్నల్ పేజ్ లింక్స్ కి. ఇంటర్నల్ పేజ్ లింక్స్ అంటారు వీటినే, ఇంటర్నల్ పేజ్ లింక్స్. ఒకటి హైపర్ లింక్స్ కి, రెండు ఇంటర్నల్ పేజ్ లింక్స్ కి. హైపర్ లింక్స్ అంటే వెబ్ పేజ్ టు వెబ్ పేజ్, అంటే ఈ వెబ్ పేజ్ లో క్లిక్ చేశానంటే ఇంకొక వెబ్ పేజ్ కి తీసుకెళ్ళిపోయింది, అది ఒక కేటగిరీ. రెండోది ఇంటర్నల్ పేజ్ లింక్స్ అంటే మన డిజైన్ చేసిన వెబ్ పేజ్ చాలా పెద్దగా ఉంటాయి, దానిలోనే మనం అటు ఇటు ట్రావెల్ అవడానికి అక్కడక్కడ తిరుగుతూ ఉండొచ్చు అనమాట. దానికి మనం విత్ ఇన్ ఏ వెబ్ పేజ్ మనం లింక్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ యాంకర్ ట్యాగ్ ద్వారా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ నోట్ చేసుకోండమ్మా, ఇదంతా నోట్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఇక ఈ యాంకర్ ట్యాగ్ లో ఉపయోగించే ముఖ్యమైన అట్రిబ్యూట్స్ ఏంటి? ఓకే, సో యాంకర్ ట్యాగ్ రాసినప్పుడు ఇక్కడ రాస్తాం కదా, ఇగోండి ఇక్కడ రాస్తాం క్లిక్ హియర్. మనం రాసేది ఏంటంటే క్లిక్ హియర్, గో టు గూగుల్, ఇలా రాసాం అనుకోండి. ఇలా రాసామనుకోండి, మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు గూగుల్కి వెళ్ళాలి అని దాని మీనింగ్. అలా వెళ్ళాలంటే మనం చెప్పాలి కదా గూగుల్కి వెళ్ళమని. అందుకోసం ఏం చేస్తామంటే ఈ యాంకర్ ట్యాగ్ లోపల కొన్ని అట్రిబ్యూట్స్ మనం మెన్షన్ చేయాలి. ఓకే, దాంట్లో ముఖ్యమైన అట్రిబ్యూట్ ఏంటంటే HREF. ఓకే, హైపర్ లింక్ రిఫరెన్స్ అన్నమాట ఇది. అంటే నేను దాని మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? www.google.com కి వెళ్ళాలి అని మెన్షన్ చేయడం అన్నమాట. సో నేనేం రాస్తానంటే యాంకర్ ట్యాగ్ HREF ఈక్వల్స్ టు ఆ వెబ్ పేజ్ ఎక్కడ ఉంది దాని అడ్రస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట మనం, www.google.com. సో ఇక్కడ రాస్తాను క్లిక్ హియర్ టు గో టు గూగుల్, ఇలా రాస్తాం. సో ఎప్పుడైతే ఇలా రాస్తామో యాంకర్ ట్యాగ్ ఏం అర్థం చేసుకునేది అంటే వెబ్ పేజ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా మనల్ని ఈ వెబ్ పేజ్ కి తీసుకెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా ఆ వెబ్ పేజ్ కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో HREF ఈస్ అన్ అట్రిబ్యూట్ ఫర్ ద యాంకర్ ట్యాగ్. ఏం చెప్తుంది అంటే దిస్ ఈస్ ద హైపర్ లింక్ రిఫరెన్స్. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేది HREF లో మనం మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ ద అట్రిబ్యూట్ యూ హ్యావ్ టు గివ్. ఇది ఇవ్వలేదు అనుకోండి మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినా అక్కడే ఉంటాం. ఇక్కడ కనుక మీరు HREF అట్రిబ్యూట్ ని మెన్షన్ చేయకపోతే యాంకర్ ట్యాగ్ అక్కడ పనిచేయదు. ఎన్నిసార్లు క్లిక్ చేసినా అదే వెబ్ పేజ్ లో అక్కడే ఉండిపోతాం. అది అక్కడ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనం మెన్షన్ చేయాలంటే ఈ HREF అట్రిబ్యూట్ మనం రాసుకోవాలి. HREF అట్రిబ్యూట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి HREF అట్రిబ్యూట్ అన్నమాట. దీన్ని ఉపయోగించి మనం యాంకర్ ట్యాగ్ వెబ్ పేజ్ టు వెబ్ పేజ్ లింక్ ని ఇలా క్రియేట్ చేయొచ్చు. అలానే కొన్నిసార్లు గమనిస్తే మనం ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అయింది. గమనించారు మీరు ఎప్పుడైనా? కొత్త పేజ్ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఎలా మనకి కొత్త పేజ్ ఓపెన్ అయింది అంటే మన కాలేజ్ వెబ్సైట్ ఒకసారి చూసుకున్నాము. ఓకే, నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. సో ఇది మనకి జనరల్ గా టైం టేబుల్స్ ఉన్నాయి. 3 రకాల టైం టేబుల్స్ మనం ఇక్కడ పెట్టాము. ఇవన్నీ కూడా లింక్స్ అన్నమాట, హైపర్ లింక్స్ ఇవన్నీ కూడా. నేను సపోజ్ ఇక్కడ చూడండి, నేను ABR ఈ సైట్ లో ఉన్నాను కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమైంది? ఈ పర్టికులర్ లింక్ ని క్లిక్ చేసినప్పుడు అది కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేసింది దాని యొక్క టార్గెట్. ఓకే, సో దీని అవుట్పుట్ ఏదైతే ఉందో collegewise.tt.php అనేది ఒక కొత్త పేజ్ లో ఓపెన్ చేయడం జరిగింది. అలా ఇది కూడా ఉంటుంది చూడండి. ఓకే, అలా ఇది కూడా చూడండి. సో ఎప్పుడైతే లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మామూలుగా ఇక్కడ నేను ఈ పేజ్ లో ఉన్నాను కదా, నేను ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ క్లిక్ చేశాను భారత పడాలే, ఇదే పేజ్ లో నాకు ఓపెన్ అయింది. కానీ వీటికి మాత్రం క్లిక్ చేసినప్పుడు వేరే పేజెస్ లో అంటే వేరే ట్యాబ్స్ లో ఓపెన్ అయింది. ఇది ఎలా పాసిబుల్ అంటే మనం యాంకర్ ట్యాగ్ ని డిఫైన్ చేసినప్పుడే దాని యొక్క అవుట్పుట్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలి మనం చెప్పొచ్చు. ఓకే, సో దానికోసం మనం ఉపయోగించే అట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్. దీనికి రెండో అట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్.
ఓకే, సో ఈ టార్గెట్ అట్రిబ్యూట్ కనుక ఇవ్వలేదు అనుకోండి, మనం ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడే కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ కనుక మనం టార్గెట్ సపోజ్ ఇలా ఇచ్చామనుకోండి, దిస్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ వాల్యూ అనమాట, _blank అని ఇచ్చామంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేయి, ఒక కొత్త ఎంటీ ట్యాబ్ తీసుకొని దాంట్లో ఓపెన్ చేయి. ఓకే, సింపుల్ గా ఇది ఎందుకు చెప్తానంటే, ఒక లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అదే పేజ్ లో అంటే అదే ట్యాబ్ లో మీకు వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలనుకుంటే ఏమి ఇవ్వాల్సిన మెన్షన్ చేయదు, అవసరం లేదు. సపోజ్ ఒక లింక్ మీద క్లిక్ చేసినప్పుడు వెబ్ పేజ్ అనేది కొత్త ట్యాబ్ లో, తెలుసు కదా క్రోమ్ లో ట్యాబ్స్ ఉంటాయి కదా, కొత్త ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలనుకుంటే యు నీడ్ టు మెన్షన్ దిస్ టార్గెట్ అట్రిబ్యూట్. టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు _blank అని కనుక ఇచ్చారు అంటే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అది ఒక కొత్త పేజ్ లో ఓపెన్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ద యాంకర్ ట్యాగ్. ఓకే, సో యాంకర్ ట్యాగ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది వెబ్ పేజ్ టు వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్ కి తీసుకెళ్తానికి. ఓకే, సో సపోజ్ విత్ ఇన్ ద పేజ్ లింక్స్ అనుకుంటే కనుక మనం ఏమి ఇస్తామంటే href ఈజ్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ద పేజ్ కదా, సో విత్ ఇన్ ద పేజ్ రాసుకునేటప్పుడు మనం వాటి కొన్ని అడ్రస్లు ఇస్తాము, ఆ అడ్రస్ యొక్క లొకేషన్ మనం ఇక్కడ రాస్తాం. ఓకే, లైక్ దిస్ ఏమంటామంటే క్లిక్ హియర్ టు గో టు పర్పస్ సెక్షన్. మీరు కూడా రాసుకోండి ఎగ్జాంపుల్స్ అని చెప్పివి. ఓకే, సో విత్ ఇన్ ద పేజ్ మనం రిఫరెన్స్ చేసేటప్పుడు, విత్ ఇన్ ద పేజ్ మనం లింక్స్ ఇచ్చేటప్పుడు href లో ఇలా రాసుకోవాలి. ఇక్కడ మనం హ్యాష్ ఇది మెన్షన్ చేసామంటే మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ సెక్షన్ అనేది ఈ పేజ్ లోనే ఉంది, అక్కడికి తీసుకెళ్ళు లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అని దాని మీనింగ్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. బయట పేజెస్ అయితేనేమో కంప్లీట్ అడ్రస్ ఇవ్వాలి, విత్ ఇన్ ద పేజ్ లో మనం లింక్స్ క్రియేట్ చేస్తే కనుక ఇలా హ్యాష్ ట్యాగ్ తో మనం ఇస్తాం. ఇలా హ్యాష్ ట్యాగ్ తో మనం ఇచ్చామంటే ఏంటంటే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇదే పేజ్ లో ఎక్కడ పర్పస్ అని ఒక హెడింగ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళిపోయింది మనల్ని. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. విత్ ఇన్ ద పేజ్ అయితే కనుక ఇలా రాసుకోవాలి. ఓకేనా, సో ఈ పర్పస్ అనేది ఏంటంటే ఏదో ఒక ట్యాగ్ కి సంబంధించిన ఐడి, ఇది ఒక ఐడి లాగా, ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా, ఒక హెడింగ్ లాగా ఉంటుంది అనమాట. ఆ ఐడెంటిఫికేషన్ ని ఇది గుర్తించింది యాంకర్ ట్యాగ్. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసామో ఈ ఐడెంటిఫికేషన్ కోసం వెతికిద్ది ఆ వెబ్ పేజ్ లో, ఎక్కడైతే ఈ ఐడెంటిఫికేషన్ దొరికిద్దో అక్కడ తీసుకెళ్ళి ఆపింది. మనం చూద్దాం, అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ మన అదే రాసుకునేది, నోట్ చేసుకోండి. ఇందాకేమో యాంకర్ ట్యాగ్ వెబ్ పేజ్ టు వెబ్ పేజ్, ఇదేమో యాంకర్ ట్యాగ్ విత్ ఇన్ ద వెబ్ పేజ్, అంటే ఇంటర్నల్ పేజ్ లింక్స్ అన్నమాట ఇది. ఓకే, నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారమ్మా? చెప్పండి, నోట్ చేసుకున్నారా? ఎవరో మాట్లాడలేదు, అంటే మీరు టిఫిన్ చేస్తున్నారా లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నారా? చెప్పాలి. నోట్ చేసుకున్నాను సార్. నోట్ చేస్తున్నారా? ఓకే ఓకే, అదే ఒకళ్ళన్నా రెస్పాండ్ అయితే కొంచెం మాకు కూడా ఆనందంగా ఉంటది కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్, మూడో ప్రోగ్రామ్, ఈ రోజుకి మన క్లాస్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. నోట్ చేసుకోండి, మూడో ల్యాబ్ ప్రోగ్రామ్ మీరు చేయాల్సింది, రాయాల్సింది. రైట్ ఏ HTML ఫైల్, write a HTML file, write a HTML file to illustrate a web page internal links, to illustrate a web page internal links, web page internal links. ఓకే, సో అది ఎలా ఉంటుంది ఒకసారి నేను మీకు చూపిస్తాను అవుట్పుట్. ఓకే, సో ఇది మొత్తం ఇదే వెబ్ పేజ్ అమ్మా, చూడండి. ఇక్కడ నేను ఇది కొంచెం చూడండి, మీకు జూమ్ చేస్తాను. ఓకే, సో క్లిక్ హియర్ టు గో టు ఇంట్రడక్షన్, క్లిక్ హియర్ టు గో టు పర్పస్.
మనకి రెండు ఉంటాయి హెడ్డింగ్స్ ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ పర్పస్ ఉంది, ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది. ఓకే, సపోజ్ ఇది స్టార్టింగ్ వెబ్ పేజ్. నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఏం జరిగిద్దో. లాక్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా, చూసారా? ఇదిగోండి నేను ఇక్కడే ఉన్నాను, జస్ట్ ఈ క్లిక్ చేశాను వెబ్ పేజ్, ఆటోమేటిక్గా అది లాక్ వెళ్ళిపోయింది. సపోజ్ నేను ఇక్కడ ఉండి పర్పస్ కోసం వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి చూడండి ఇది మొత్తం స్క్రాల్ చేసింది ఆటోమేటిక్. అదే నేనేం చేయలేదు, జస్ట్ ఇక్కడ క్లిక్ చేశాను అంతే, ఆటోమేటిక్ అది మొత్తం స్క్రాల్. సరే నేను చివరికి వచ్చాను, మళ్ళీ ఇంట్రడక్షన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడ ఒక లింక్ ఉంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇంట్రడక్షన్కి వెళ్ళిపోయింది. సో విత్ ఇన్ ఏ పేజ్ కనుక మనం ట్రావెల్ చేయాలి అనుకుంటే ఈ విధంగా మనం ఇంటర్నల్ పేజ్ లింక్స్ ఉపయోగించవచ్చు. ఓకే, చూడండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అదే స్క్రాల్ చేసుకెళ్ళిపోయింది, క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అదే స్క్రాల్ చేసుకెళ్ళిపోయింది. చూసారా? పేజ్ లో కనుక కంటెంట్ చాలా ఉంటే, పేజ్ లో మనం విజిట్ చేయాల్సిన సెక్షన్స్ చాలా ఉంటే, వాటన్నిటిని కూడా మనం ఇలా ఇంటర్నల్ లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మేబీ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. మనకు అవుట్పుట్ ఎలా ఉండిపోతుంది అనేది ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు ఇలాగా. ఓకే, నెక్స్ట్ దీని కోడ్ ఎలా మన ఇంటర్నల్ పేజ్ లింక్స్ క్రియేట్ చేస్తామనే కోడ్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఇగో చూడండి, హ్యాష్ ట్యాగ్ తో మనం రిఫర్ చేస్తాం. ఓకే, ఎక్కడైతే మనకి ఇంట్రడక్షన్ అనే ఐడెంటిటీ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఐడెంటిటీ ఎలా ఇస్తామంటే ఇదిగోండి ఇలా ఇస్తాం, యూజింగ్ దిస్ ఐడి అట్రిబ్యూట్. ఓకే, సో హెడ్ H1 అంటే H1 ట్యాగ్ తెలుసు కదా, హెడింగ్ ట్యాగ్. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్, ఇక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ క్లిక్ చేస్తా అన్నప్పుడు దీనికి ఒక ఐడెంటిటీ ఇస్తాం. ఐడెంటిటీ నేమ్ ఇంట్రడక్షన్. గుర్తుపెట్టుకోండి, ఐడి నేమ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు రెఫరెన్స్ లో ఏదైతే వాడతారో అదే ఇక్కడ ఐడి నేమ్, ఈ రెండు మ్యాచ్ అవుతూ ఉండాలి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో కేసెస్ తో సహా కూడా ఇక్కడ మనకు అప్లై అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఐడి ఏదైతే ఇస్తారో ఇక్కడ హెచ్ రెఫరెన్స్ లో వాడేది కూడా రెండు సేమ్ అవ్వాలి, అప్పుడు మాత్రం ఇది వర్క్ అయింది. ఓకే, అలానే కిందకి వెళ్ళిన తర్వాత ఇంకొక ఐడి ఉంటుంది ఇక్కడ, ఇదిగోండి పర్పస్. దిస్ ఇస్ ఫర్ ద సెకండ్ సెక్షన్. ఓకే, ఫస్ట్ సెక్షన్ ఏమో మనం ఇచ్చిన ఐడి ఇంట్రడక్షన్, సెకండ్ సెక్షన్ మనం ఇచ్చిన ఐడి పర్పస్. ఓకే, టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మధ్యలో ఉన్న టెక్స్ట్ ఏదైనా రాసుకోవచ్చు, ఇదే రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్, అలానే సెకండ్ పార్ట్. ఓకే, మరి తీసుకున్నారు స్క్రీన్ షాట్? చెప్పండి. ఓకే ఓకే బాబు, ఓకే ఓకే రైట్. ఓకే, సో ఇది 3 ప్రోగ్రామ్స్ మీరు చేయాల్సినవి. ఈ ప్రోగ్రామ్స్ లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చమ్మా. ఈరోజు చెప్పిన వాటిలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ వేరియేషన్స్ ని ఎలా మనం చూపించవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాటింగ్స్, అలానే ఫాంట్ వేరియేషన్స్, అదే విధంగా ఇమేజ్ ట్యాగ్, అదే విధంగా యాంకర్ ట్యాగ్. ఓకే, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్.